మొట్టమొదటిగా గ్రూపుని పేరు పెట్టిన వాళ్ళకి, క్రియేట్ చేసిన వాళ్ళకి వందనాలు తెలుపుతున్నాను. ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దాదాపు 15 సంవత్సరాలు దాటిపోయింది. అప్పుడు నాలో వాక్యం తెలిసిన కొద్దిగా ప్రకటించాలి, ప్రకటించాలి, ప్రకటించాలని చాలా తపన ఉండేది. అయితే నాకు తోడు ఎవరూ లేరు. సీను అని మా బావ. ఆయనకు 100 సార్లు చెప్పింటున్నాను. మన రిలేషన్‌లో ఉన్న వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి దేవుని గురించి చెప్దాం అనేసి. అయితే అతను ఏమన్నాడంటే, నీ ఊహ అనుకుంటావంతే వాళ్ళకెళ్ళి చెప్పాలి, చెప్పాలి అనేసి గానీ, నీ మాట ఎవరు వినరు. అక్కడికి వెళ్ళినా మనల్ని ఎవరు పట్టించుకోరు అసలు. నువ్వెందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నావు అనేసి అన్నాను. అయితే నేను ఒక్కడు వెళ్ళడానికి వాళ్ళ పేర్లు కానీ, రిలేషన్ కానీ అవన్నీ తెలియదనమాట. అతనికి తెలుసు. అందుకని మన వాళ్ళందరికీ ఖచ్చితంగా వెళ్ళి చెప్పాలి. చెబితే వాళ్ళు అట్లీస్ట్ తెలుసుకుంటారు. వాళ్ళు వాళ్ళు దేవుని గురించి తెలుసుకొని వాళ్ళు మారకపోయినా వాళ్ళకి సాక్షార్థంగా ఈ విషయాలు ఉంటావనికేసని చెప్పాననమాట. చెప్తే అతను వినలేదు. సరే చూద్దాంలే ఎప్పుడన్నా అనేసి అన్నాడు. అయితే పని చేస్తున్న వారికి, పొలాలలో పని చేస్తున్న వారికి, చేనులలో పనిచేసే వాళ్ళకి వెళ్ళి చెప్తే ఎట్లుంటుందని అడిగాను అనమాట ఐడియా. అడిగితే నువ్వు పోయి వాళ్ళకి చెప్తే సేనాథ్ని నువ్వు ఇస్తావేమో కూలి మాటలు చెప్పనీకి వచ్చినావు ఇక్కడికి అని అంటారు అనేసి చెప్పాడు. మరి ఎట్లా చేయాలా అనేసి ఆలోచించుకుంటూ కూర్చుంటే ఈ గ్రూప్ సంగతి, ప్రభు పనికై ప్రాణం పెట్టు అనే గ్రూప్ సంగతి అస్సలు తెలియదు నాకు. ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి ఒక 5-6 నెలలు అవుతుంది అనుకుంటా. జాయిన్ చేయించింది కూడా మా బావే సీను జాయిన్ చేయించింది. అప్పుడు సువార్త ప్రకటించడానికి వెళుతారు నెల అనేసరికి నాకు చాలా ఆనందం వేసింది. అప్పుడు వీళ్ళ జతకి చేరినానంటే ఇంకా ఎక్కడికి కావాలంటే వెళ్ళొచ్చని ఇంకా నా సంతోషం పట్టలేనంత. శాంతరాజన్న కూడా చెప్పాను ఒకసారి, అన్న వీలైతే 15 రోజులకు ఒకసారి పెడదామన్నా అనేసి కూడా అడిగాను అనమాట. లేదన్నా నెలకు ఒకసారికే సరిపోతుంది, మరి 15 రోజులు అంటే కష్టమవుతుంది అన్నారు. అంతలాగా నా దగ్గర తపన ఉండేదన్నమాట. తొందరగా వెళ్ళి చెప్పాలి, చచ్చిపోతామేమో అప్పుడు సరికి మనము ఎంత వీలైతే అంత తొందరగా వెళ్ళి చెప్పాలి అనేసి ఒక తపన ఉండేది. అందుకు ఈ గ్రూపు నాకు సువార్త ప్రకటించడానికి వెళ్ళాలనికేసి నాలోన ఉన్న తపనాన్ని వీళ్ళ ద్వారా కలిసి సువార్త ప్రకటించడానికి వెళ్ళేందుకు నాకు గ్రూప్ తరపు నుంచి చాలా ఆనందం వేసింది. అదే ఆనందమైన విషయమే మీతోటి పంచుకోవాలని మాట్లాడుతున్నాను అనమాట. ఉంటానండి. ఓకే.